బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ సీఎం రేవంత్ పై మండిపడ్డారు. బీజేపీ నేతలు కిషన్ రెడ్డి, బండి సంజయ్ రాష్ట్రానికి కేసీఆర్ దయ్యంలా పట్టాడని బండి సంజయ్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బీజేపీ రెండూ ఒకటేనని ఆయన మండిపడ్డారు. ఇక కేసీఆర్ ఖాయా పియా చలేగయా అంటూ కేసీఆర్ పై మండిపడ్డ కిషన్ రెడ్డి రేవంత్ మాయ మాటలతో అధికారంలోకి వచ్చాడని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఢిల్లీ కేసీఆర్ వీకిందా ఆడేం పెట్టాడు, ఈడేం పోర్చాడు ఆడేం పోర్చాడు. కేసీఆర్ ఢిల్లీ పోతుంది, అట్టు పాకిస్తాన్ పోమని చెప్పాను అర్థనాడా, అటే వీక్మని చెప్పాను, అటే వీక్మని చెప్పు. కేసీఆర్ ఢిల్లీ పోతాడు, బీజేపీ నాకు చర్చలు, ఈయనకు అపాయింట్మెంట్ ఎవడియాలాడా, ఎవడియాలి అపాయింట్మెంట్? నువ్వు సీఎం అప్పుడే తీసి కొడితే వాళ్ళకి నువ్వు రాసినావు. నువ్వు వంగి దండాలు పెట్టి పొల్లు దండాలు పెట్టే మా కుంభం వస్తుంది. ఇవి మా బీజేపీ నాశనం చేయడానికే వచ్చింది బీఆర్ఎస్ పార్టీ. ఇంకా రాక దయ్యలక పట్టిన వీళ్ళతో వాళ్ళని. గింత పార్టీ అది, గింత పార్టీ మరి ఇంత పార్టీ. గా పార్టీతో పొత్తు మనమెందుకు పెట్టుకుంటామే, అంత ప్రచారమే, తప్పుడు ప్రచారాలు దయచేసి నమ్మకండి. ఇక చెప్పుడు చూపెట్టినా కూడా ప్రచారం చేస్తా అంటే ఇక వాళ్ళు మనుషులే కాదు. వీళ్ళేమో కాళేశ్వరం అని 1,00,000 కోట్లు దుబ్బాయని కేసీఆర్ అన్నారు. కేసీఆర్ సార్ ఏమన్నాడు, మీరు కృష్ణా జలాలు పెడితే మీరు చంపలేదని వాళ్ళు అన్నారు. వీళ్ళు వాళ్ళని తిట్టారు, వాళ్ళు వీళ్ళని తిట్టారు. మీరు తిట్టినాక వీళ్ళు వాళ్ళ మీద కేసు పెట్టాలి. కానీ 1,00,000 కోట్లు కేసీఆర్ దుబ్బండి కదా, మరి కేసు పెట్టాలి లేదా? అరే కాళేశ్వరంలో అక్రమాలు జరిగినాయి, మేడిగడ్డలో అక్రమాలు జరిగినాయి, క్వాలిటీ లేకుండా వేసుడు మొత్తం స్కామ్ అని చెప్పి విజిలెన్స్ రిపోర్ట్ ఇచ్చే, సెంట్రల్ కమిటీ రిపోర్ట్ ఇచ్చే, మీ మంత్రులు రిపోర్ట్ ఇచ్చే, మీరు పోయి కూడా చూస్తుంది. మరి కేసీఆర్ మీద కేసు పెట్టాలా లేదా అన్న? కేసీఆర్ ఆస్తులు జప్తు చేయాలా లేదా? మరి కాంగ్రెస్ ఎందుకు జప్తు చేస్తలేరే, ఎందుకు చేస్తలేరు? మరి కాంగ్రెస్ వాళ్ళు అవినీతి చేస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కేసు పెట్టాలా లేదా? పెట్టాలా లేదా? ఎందుకు పెడతలేరు? ఇద్దరు ఒకటే. బీఆర్ఎస్ ప్రభుత్వము కాయా పియా చెల్దియా. ఆ ప్రభుత్వం కేసీఆర్ కుటుంబము, బీఆర్ఎస్ నాయకులు కాయా పియా చెల్దియా. రోడ్లు లేవు, మా పొదుపు సంఘాలకు సంబంధించి పావలా వడ్డీ లేదు, ఇండ్లు లేవు. ఇక్కడ అడుగుతా ఉన్నాను, ఎవరికైనా బీఆర్ఎస్ హయాంలో డబుల్ బెడ్రూమ్ ఒక్కరికైనా వచ్చిందా చెప్పాల్సిందే కోరుతాను. డబుల్ బెడ్రూమ్ వచ్చిందా? నేను అక్కడే అడుగుతా ఉన్నాను. ఇవ్వలే. కరెంటు బిల్లులు ఎవ్వరు కట్టొద్దు, నేనే కట్టుకుంటా. మనం కరెంటు కట్టకపోతే కరెంటు కట్ చేస్తాడు. కరెంటు బిల్లు కట్టొద్దు అన్నాడు, ఇంతవరకు దానికి గతి లేదు. అదేవిధంగా ఆయన ఏమన్నాడు ఇంకోటి, నేను రాగానే రైతుల రుణమాఫీ చేస్తాను, నేను రాగానే ఎకరానికి 10,000 ఇస్తాను, 15,000. నేను రాగానే మహిళలు ఎంతమంది ఉన్నారో నెలకు 2,500 రూపాయలు ఇస్తాను. వచ్చినా ఆమె ఎవరికన్నా బ్యాంకులు వచ్చినా ఆమె పైసలు 2,500 మీరు ఓట్లు వేయించుకున్నాడు. కానీ ఏ ఒక్కరికి కూడా 2,500 మీ అకౌంట్ లేదు. మహాలక్ష్మి లేదు, మహారాజు లేడు. వాళ్ళు మాత్రం కాంగ్రెస్ నాయకులు మాత్రం కాలు మీద వారు దాపుకొని మహారాజులకు కూర్చున్నారు.